మరణం తర్వాత ఏమవుతుంది? మనిషి శరీరం ప్రాణం పోతే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇది శతాబ్దాలుగా మనిషిని వెంటాడుతున్న ప్రశ్న. కానీ ఇప్పటికీ జవాబు మాత్రం మిస్టరీగానే ఉంది. స్వర్గం, నరకం, యముడు ఇవన్నీ మనం వినే కథలు మాత్రమేనా? లేక నిజంగానే మరణం తర్వాత మరో లోకం ఉందా? ఇలాంటి అనుమానాల మధ్య ఇప్పుడు ఒక షాకింగ్ క్లెయిమ్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. 2 ఏళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి తాను మరణాన్ని చూసొచ్చానని చెప్తున్నాడు. అతడు చెప్పడమే కాదు, చూసిన లోకాన్ని ఒక మ్యాప్ లా గీశాడు. ఆ మ్యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నిజమా, ఊహ లేక మనసు సృష్టించిన భ్రమ? ఇప్పుడు ఆ మిస్టరీలోకి మనము వెళ్దాం. మరణం అనే విషయం ఎంత సహజమో అంతే అర్థం కానిది. శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినా మరణం తర్వాత ఏమవుతుందనే ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. ఇలాంటి సమయంలో యూసఫ్ షకూర్ అనే వ్యక్తి చెప్పిన అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యూసఫ్ సుమారు 2 ఏళ్లు కోమాలోనే ఉన్నాడు. వైద్యులు అతడు బతికే అవకాశాలు లేవని భావించిన సమయంలో అనూహ్యంగా కళ్ళు తెరిచాడు. అయితే మేల్కొన్న తర్వాత అతడు చెప్పిన మాటలు అందరినీ షాక్కు గురిచేశాయి. నేను మరణాన్ని చూసి వచ్చాను అని చెప్పిన యూసఫ్ ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని ఒక నోట్బుక్లో బొమ్మగా గీశాడు. ఆ బొమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. యూసఫ్ గీసిన చిత్రం సాధారణ డ్రాయింగ్ కాదు, అది ఒక మ్యాప్లా కనిపిస్తోంది. భూమి నుంచి ప్రారంభమై పైకి వెళ్లే గుండ్రని వలయాలతో కూడిన ఒక మార్గం. ఆ వలయాలు మరణం తర్వాత ఆత్మ దాటాల్సిన దశలను సూచిస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు. ఆ వలయాలను కలిపేలా సిల్వర్ కార్డ్స్ అంటే వెండి తీగలు కనిపిస్తున్నాయి. ఆ తీగల ద్వారా ఆత్మ పైకి ప్రయాణిస్తుందని యూసఫ్ వివరించాడు. బొమ్మలో కొన్ని మనుషుల ఆకృతులు ఆ తీగలకు వేలాడుతున్నట్లు కనిపించడం మరణం తర్వాత ఒక ట్రాన్సిట్ దశ ఉంటుందని సూచిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇక చివరి భాగంలో తలకిందులుగా ఉంచిన గోళం ఆకారం కనిపిస్తోంది. దానిపై ప్రత్యేక గుర్తులు, వలయాలు ఉన్నాయి. అదే ఆత్మ చేరే తుది గమ్యమని యూసఫ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నిర్మాణం చూస్తే భూమిని మరో లోకానికి కలిపే ఒక మిస్టీరియస్ మార్గంలా అనిపిస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ విశ్వంలో ప్రతి జీవి ఒకే మూలానికి అనుసంధానమై ఉన్నాడని యూసఫ్ చెప్పడం. ఈ కనెక్షన్ను ఈ వెండి తీగలే కలుపుతున్నాయని అతడు వివరించాడు. అయితే ఇది పూర్తిగా నిజమా లేక మనసు సృష్టించిన భ్రమ అన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే గతంలో కూడా మరణం అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఇలాంటి అనుభవాలనే చెప్పారు. వాళ్లు కూడా ఒక ప్రకాశవంతమైన కాంతిని చూశామని, ఒక వేరే లోకానికి వెళుతున్న అనుభూతి కలిగిందని వివరించారు. ఈ అనుభవాలను నియర్ డెత్ ఎక్స్పీరియన్స్గా శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. శాస్త్రీయంగా చూస్తే మెదడు ఆక్సిజన్ లోపంతో న్యూరోకెమికల్ రియాక్షన్లతో ఇలాంటి విజువల్స్ సృష్టించవచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. కానీ మరోవైపు ఇవి కేవలం భ్రమలు మాత్రమే కాదని, నిజంగా మరో స్థితికి సంబంధించిన అనుభవాలని విశ్వసించేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం యూసఫ్ గీసిన ఈ మ్యాప్ వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే అతడు ఎవరు,
ఎక్కడివాడు అనే వివరాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. మరణం తర్వాత ఏమవుతుంది? మనిషి శరీరం ప్రాణం పోతే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇది శతాబ్దాలుగా మనిషిని వెంటాడుతున్న ప్రశ్న. కానీ ఇప్పటికీ జవాబు మాత్రం మిస్టరీగానే ఉంది. స్వర్గం, నరకం, యముడు ఇవన్నీ మనం వినే కథలు మాత్రమేనా? లేక నిజంగానే మరణం తర్వాత మరో లోకం ఉందా? ఇలాంటి అనుమానాల మధ్య ఇప్పుడు ఒక షాకింగ్ క్లెయిమ్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. 2 ఏళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి తాను మరణాన్ని చూసొచ్చానని చెప్తున్నాడు. అతడు చెప్పడమే కాదు, చూసిన లోకాన్ని ఒక మ్యాప్ లా గీశాడు. ఆ మ్యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నిజమా, ఊహా లేక మనసు సృష్టించిన భ్రమ? ఇప్పుడు ఆ మిస్టరీలోకి మనము వెళ్దాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.